ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది, ఉద్యోగాలు లేవు, నేనొస్తేనే అభివృద్ధి చేస్తాను చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది కదా, ఈ గురించి ఏమంటారు? అభివృద్ధి లేదంటే వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకున్నారేమో అని అనుకుంటున్నాను నేను. అభివృద్ధి లేకపోవడం ఏంటండి? అభివృద్ధి, సంక్షేమము, డెవలప్మెంటు అనేది రెండు కళ్ళుగా చూసుకుని జగనన్న డెవలప్ చేస్తున్నాడు. అభివృద్ధి అంటే ఈ పోర్టుల అభివృద్ధి కాదా? మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీ అభివృద్ధి కాదా? అమ్మ ఒడి అభివృద్ధి కాదా? విద్యకి బోళ్ళంతా ఖర్చు పెడుతున్నాడు సార్, అదంతా అభివృద్ధి కాదా? రేపు రాబోయే తరం పిల్లలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ రోజుని కార్పొరేట్ ధీటుగా చదువుకుంటా అభివృద్ధి కాదా? నాడు నేడు బళ్ళు చూడండి, నాడు నేడు గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, ఇదంతా డెవలప్మెంట్ కాదా అని అడుగుతున్నాను. అంటే నాడు నేడు ఓన్లీ రంగులు వేసారు కానీ డెవలప్మెంట్ లేదు, కరెంట్ బిల్లు కట్టట్లేదు, కరెంట్ కట్ తీసేస్తున్నారు. మీరు అది కూడా చెబుతున్నాను నేను. ఈరోజు భారతదేశంలో విద్యలో ఇదివరకు 12వ స్థానంలో మనం ఉండేవాళ్ళం. ఈ రోజుని ఇదివరకు కేరళ ఉండేది, ఈ రోజుని ఫస్ట్ ప్లేస్లుగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది, ఫస్ట్ ప్లేస్. మరి అది అభివృద్ధి అంటే? అభివృద్ధి లేదని అందుకుంటున్నారండి ఫస్ట్లో ఉన్నాం ఎడ్యుకేషన్లో. మరి ఇదివరకు మన జగన్మోహన్ రెడ్డి రాని క్రితం వీళ్ళందరూ పాపం చిన్న పిల్లలందరూ తిండి కోసం వాటి కోసం చదువుకోకుండా బయటకు వెళ్ళిపోయేవారు పనులకి. ఇప్పుడు అవన్నీ కట్టయ్యాయి కదా, అవన్నీ కట్టే వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు కదా, కడుపు నిండా మంచి తిండి పెడుతున్నాడు కదా, చక్కగా గోరుముద్ద అనే ఐటెం పెట్టి చేస్తున్నాడు కదండి. మరి అభివృద్ధి లేదంటే అలాగే సార్? ఇన్ని ఆయన నవరత్నాలే కాకుండా ఖురాన్, బైబిల్, భగవద్గీతను పక్కనెట్టుకుని అన్ని కులాలకు, అన్ని మతాలకు ఆయన చేస్తున్నాడు. దేనికి? పార్టీ లేకుండా, కుల మతం భేదం లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఈ రోజున 2,74,000 కోట్లు డైరెక్ట్గా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నాడు. అక్కడ పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. మరి అది అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను. ఈ రోజున ఒకటే ఆలోచించండి మీరు. డాక్వా మహిళలకి రుణమాఫీ చేశాడు ఆయన, 4 విడతల్లో చేస్తాన్నాడు, చేశాడా లేదా? లాస్ట్ది కూడా మొన్న వేశారు. మరి ఇదంతా అభివృద్ధి కాదండి? మరి ఇదివరకు ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఒక్కసారి మీరు నిజంగా మన గుండెల మీద చేసుకుంటే అక్కా చెల్లెల పాస్బుక్లు చెక్ చేసుకుంటే 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు మన గుండెల మీద చెక్ చేసుకోండి, పాస్బుక్ చెక్ చేసుకుంటే అభివృద్ధి అండి ఏంటనేది తెలుస్తుంది. ఈ రోజుని సామాన్యుడికి తిండి పెడుతున్నాడు ఆయన, లేనివాడికి తిండి పెడుతున్నాడు, ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఆయన అందిస్తున్నాడు. మరి అది అభివృద్ధి కాదని నేను అడుగుతున్నాను. అంటే మీరు ఎన్ని చెప్తున్నారు? ఈ ప్రభుత్వం ఎస్టీ బీసీ మైనారిటీని అనగదొక్కుతుంది, బీసీల ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, మా ప్రభుత్వం అందరూ సుఖ సంతోషంలో ఉంటారని ఆరోపిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఏమండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎస్సీ ఎస్టీ మైనారిటీల వారికి ఇదివరకు గవర్నమెంట్లో ఎన్ని మంత్రి పదవులు వచ్చాయి ఒక్కసారి ఆలోచించండి. మరి ఈ గవర్నమెంట్లో ఎన్ని ఇచ్చాడు? అలా కాకుండా మహిళా పక్షపాతిగా మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేస్తున్నాడు ఆయన. మరి ఇదంతా అభివృద్ధి కాదండి? మరి ఇదివరకు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇదివరకు వీళ్ళు ఎందుకు అడగలేదని కూడా నేను అడుగుతున్నాను. ఇదివరకు గవర్నమెంట్లో ఎంతమంది ఉండేవారండి ఎస్సీ బీసీ మైనారిటీలు? అలా కాకుండా ఎస్సీ బీసీ మైనారిటీలకే కాకుండా ఓసీలో కూడా లేనివాడికి, అర్హులైన వాడికి అందరికీ కూడా పథకాలు అందుతున్నాయండి. పార్టీ లేకుండా, కుల మతం భేదాలు లేకుండా, పార్టీ అనేది చూడకుండా. మరి ఇదివరకు పెన్షన్ ఆయన రాని క్రితం 2,000 ఉండేది, క్రమేపీ 3,000 చేశాడు. కన్న కొడుక్కని 1వ తారీఖు పొద్దున్నే పట్టుకొచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు సార్. అలాగే వాలంటరీ వ్యవస్థలో కూడా మరి ఎంత చక్కగా జరుగుతుందండి. 50 కుటుంబాలు వాలంటరీ వెళ్తే వాళ్ళకి అర్హులైన ఎవరున్నారు వాళ్ళు వెతుక్కుని చేస్తున్నారు కదా. అలాగే కరోనా టైంలో కూడా ఎంత వైద్యం అందించాడండి, ఎన్ని టెస్టులు చేయించాడండి. మరి ఏ రాష్ట్రంలోనే దేశంలో జరిగిందని మిమ్మల్ని ఒకసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచించమని అడుగుతున్నాను. అంటే వైఎస్ షర్మిల అసలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పోలవరం కట్టలేదు, డెవలప్ లేదు, ఉద్యోగాలు లేవని ఆమెను ఆరోపిస్తుంది కదా. పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పాలంటే, పోలవరాన్ని సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానే అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం కింద వాడుకున్నాడని. మరి ఈయన అలా వాడుకోవట్లేదు కదా, చెప్పండి మీరే. ఆయనే అన్నాడు, మన ప్రధానమంత్రి అడిగాడు, చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకున్నాడని. మరి ఈ ముఖ్యమంత్రి వచ్చాక మరి ఇంత డెవలప్మెంట్ అవుతుంటే డెవలప్మెంట్ అవ్వట్లేదు అనేది అది తప్పని నేను చెబుతున్నాను సభాముఖంగా.
జగన్మోహన్ రెడ్డి వల్ల షర్మిల ప్రాణానికి ముప్పుందని అయ్యన్న పాత్రుడు ఆరోపిస్తున్నాడు. అది తప్పండి, వాళ్ళే చేసి అలా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు సార్. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే అభివృద్ధి జరిగిందో, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయో వాళ్ళకే తెలుసు. ఈ రోజుని మన గుండె పట్టుకుంటే లబ్డబ్ అంటలేదు, జగన్ జగన్ అంటుంది సామాన్యుడి ఒక గుండె. అది అర్థం చేసుకోమని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను మీకు. పవన్ కళ్యాణ్, షర్మిల, చంద్రబాబు అందరూ పక్క, జగన్మోహన్ రెడ్డి గారు పక్క, ఎలా ఉంటుంది రాబోయే ఎలక్షన్? ఎన్ని ఇంకో 100 మంది వాళ్ళు కలిసి వచ్చినా సరే నేను ఒంటరిగా వెళ్తానని సింహం ఉండేది. ఆ సింహాన్ని అడ్డుకునే తీరు ఎరకెళ్ళాక వీళ్ళు రకరకాలుగా కలుస్తారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేశారా? ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేశారా? ఒక్కసారి ఆలోచించండి మీరు. వాళ్ళ కలయిక జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగోలా గద్దింపాలని తప్ప ప్రజలకి సంక్షేమం చేద్దామని వాళ్ళు ఎవరికీ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి జనాల్లో గట్టిగా ఉన్నాడు, మనం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి దించుదామని వాళ్ళే అంటున్నారు. ఇంపాసిబుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ 24 మేలో జగన్మోహన్ రెడ్డి గారే మరొకసారి సీఎం. 2024 కాదు, 2029 కూడా ఆయనే సీఎం. ఇన్నిసార్లు ఆయన ఎందుకు కావాలో మీరు ఆలోచన. ఇది వరకు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే లేనివాడి ఇంటికి, పక్కింటి వాళ్ళ ఇంటికి 1000 రూపాయలకి 2000కి అప్పుకెళ్ళి వాళ్ళు ఎవరైనా చుట్టాలు వస్తే, ఈ రోజునే జగన్ అన్న ఉన్నాడు, రేపే పథకం వస్తుంది, ఎల్లుండే పథకం వస్తుంది అనేది కూడా ఆలోచిస్తున్నారండి. ఎవరైనా లేనివాడు తన గుండెల మీద లబ్ధి చెందిన వాడు తన గుండెల మీద చేసుకుంటే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తాడు. అక్కడ కులం ఉండదు, మతం ఉండదు, ఏం ఉండదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తే కనపడుతుందని నేను చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి నేను సిద్ధమని వాల్ పోస్టులు వేశారు. ప్రతిపక్షాలు, జనసేన మేమందరం సిద్ధం అన్నారు. వాళ్ళంతా కలిపి సిద్ధం, మేము ఒంటరిగా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నారు. టార్గెట్ రీచ్ అవుతారంటారా? డెఫినెట్గా రీచ్ అవుతాడు ఆయన, డెఫినెట్గా రీచ్ అవుతాడు. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ రేపు పొద్దున పోలింగ్ బూత్లోకి వెళ్ళేప్పటికి తన మనస్సాక్షి చెబుతుంది ఎవరికి ఓటేయాలని. ఇది వరకు చెప్పండి, మీరే చెప్పండి. లేనివాడు ఏమైనా కడుపు నిండా అన్నం తిన్నాడా ఒకసారి చెప్పండి. ఈ రోజున లేనివాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కడుపు నిండా అంతేకాదు, ఎస్సీ బీసీ మైనారిటీలు కాదు, ఓసీలో ఉన్న లేనివాడికి కూడా అర్హత ఉన్న వాడికి ప్రతి వాడికి లబ్ధి చేకూరుతుందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.